ఆరోగ్య వ్యవస్థ కనుక ఈరోజు చూసుకున్నట్టయితే మెడికల్ అడ్వాన్స్మెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడుతుంటాం. 2 రోజులకు ఒకసారి మంచి అడ్వాన్స్మెంట్ వచ్చింది, మంచి హాస్పిటల్ కడుతున్నారు. ఈ హాస్పిటల్ల విషయానికి కనుక వచ్చినట్టయితే ప్రజల అవసరాల గురించి మనం మాట్లాడినట్టయితే ఒక పక్కన ప్రజల అవసరాలు 2 సార్లు గనక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాడు తాలిబొట్టు అమ్ముకొని తట్టబొట్ట తట్టుకొని ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈరోజు భారతదేశంలో. ఇది మనం అంటున్న విషయం కాదు, అధ్యయన తేలిన విషయం. మరి ఒక పక్కనేమో సైన్స్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నది అంటున్నారు. 10 రోజులు పండుకునేటైనా కార్డియాక్ ప్రొసీజర్ చేసుకొని 2 రోజులు బయటకు వస్తుంది. ఇంత అడ్వాన్స్మెంట్ అని మనం మాట్లాడుకుంటున్న రోజుల్లో మరి ఎందుకు అంత బిల్లులు పెరుగుతున్నాయి, ఎందుకు ఇంత కార్పొరేట్ వ్యవస్థ పెరుగుతున్నది, ఎందుకు ఇల్లులు అమ్ముకొని రోడ్డు మీదకి వస్తున్నారు అంటే దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్. ఒక పక్కన అడ్వాన్స్మెంట్ వస్తే దట్ షుడ్ ప్రూవ్ టు బి యూస్ఫుల్ టు ద కామన్ మ్యాన్. అంటే మనం చేసే అధ్యయనం ఏదైతే ఉన్నదో, అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉన్నదో, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఎక్కడికి పోవాలి? డిపార్ట్మెంట్లో టేబుల్లకు ఫైళ్ళకు స్టాంపులకు కాదు, ప్రజలకు ఉపయోగపడే లెవెల్లో మనం పోవాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది? వ్యాక్యూమ్ అవుతున్నది. అంటే మొత్తం అమ్ముకొని దివాలా కోర పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ మిస్ మ్యాచ్ ఎక్కడ వస్తున్నది? వీఆర్ నాట్ గెటింగ్ అడ్వాన్స్డ్ టు ద టెక్నిక్స్ థింగ్స్ టు హెల్ప్ ద పీపుల్. అంటే చిన్న స్టెంట్ ప్రొసీజర్, ఉదాహరణకి కార్డియాక్ స్టెంట్ ప్రొసీజర్ వేసుకుంటే ఉదయాన్ని వెళ్తే సాయంత్రం కన్నా చేస్తారు, లేకపోతే రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తారు. అది ఎంత అవుతుంది? 10,000, 20,000, 30,000 అవుతుంది. దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? అడ్మిట్ చేసి 3 రోజులు అడ్మిట్ చేసి ఇక్కడికి వెళ్ళి వైర్లు గురించి పెట్టేవారు. అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత తొందరగా ఇంటికి పంపించాలి. ఇక్కడ జరిగే మాయ ఏంటంటే మీరు అడ్మిట్ అయితే కానీ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇయ్యను అని అంటాడు. అంటే ఇక్కడ పెనుభూతం ఎవరు? ఇన్సూరెన్స్. నువ్వు కార్డు వస్తుంది, నెలకు 3,000, 2,000, 1,500, 500 కడుతున్నాం. ఆ 500 రూపాయలు నెలకు కట్టినందుకు మనం ఏమనుకుంటామంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మనకి జేబులోకి వెళ్ళి ఖర్చు ఉండదు కదా అని. వాడేం చేస్తున్నాడు? బిల్ వేస్తున్నాడు. బిల్ వేసిన తర్వాతనేమో నీకు 30,000 అయ్యే ప్రొసీజర్ 3 లక్షలు అవుతున్నది. నీకు 3 లక్షలు అవుతున్నది కాబట్టి ఓపీ ప్రొసీజర్లో నీకు రాదు కాబట్టి నువ్వు అడ్మిట్ అయ్యమని దవాఖాన వాళ్ళు చెప్తున్నారు. నువ్వు అడ్మిట్ అవుతున్నావు కాబట్టి ఇన్సూరెన్స్ వస్తుందనే ఆలోచనతో నువ్వు ఉంటున్నావు. ఇన్సూరెన్స్ కూడా 3వ రోజు వచ్చింది అంటాడు. 3 లక్షలు కరెక్టే కానీ నీకు కెపాసిటీ 1,500 సార్, మీరు ఇంకో 1,500 మీరు పెట్టుకోండి అని. అంటే మనం కార్పొరేట్ వ్యవస్థలో పోయి అదే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం చేసుకుంటే 30,000, 40,000 అయ్యే ప్రొసీజర్ ఇన్సూరెన్స్ కిందకు వచ్చింది కాబట్టి అది అమాంతంగా 10 టైమ్స్ పెరిగిపోవడము. తద్వారా లాస్ట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే టైంలో ఏమవుతున్నది? మామూలుగా ఉన్న ఖర్చుకి 10 టైమ్స్ మోర్ అవ్వడంతో మనం ఎక్స్ట్రా కడుతున్నాం. సో ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది హై లెవెల్ డిసిషన్ కమిటీ అనేది తీసుకోవాలి. అంటే భారతదేశంలో ఏది డొల్లతనంగా ఉంది? ఇన్సూరెన్స్ కంపెనీయా, కార్పొరేట్ వ్యవస్థన, మెడికల్ సిస్టమా? ఈ 3 కూడా ఎవరికి పనిచేయాలి? ఆఫీసులకు కాదు, ప్రజలకు పనిచేయాలి. సో దేర్ షుడ్ బి ఎ మ్యాచ్ బిట్వీన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సైన్స్. ఆధునీకరణ ఏదైతే ఉన్నదో కామన్ మ్యాన్కి ఉపయోగపడేట్టు ఉంటుంది. ఆధునీకరణ కామన్ మ్యాన్కి ఉపయోగపడలేదంటే వాడు ఇన్సూరెన్స్ కడితే కానీ నువ్వు అడ్మిట్ చేయాలంటే వాడు 30,000 అయ్యే ప్రొసీజర్ 3 లక్షలు అయితే వాడు జేబులు ఉన్న 50,000 లక్ష రూపాయలు కడితే 2 లక్షలు అప్పు చేసి వాడు బయటికి వెళ్తున్నాడు. దిస్ ఇస్ నో వే కరెక్ట్. ఈ వ్యవస్థని మార్చాలంటే ఒక మనిషితోని తరం కాదు. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారిని దీని మీద కూర్చొని సీరియస్గా ఆలోచించాలి. మొన్న స్పీకర్ గారు అన్నారు, తెలంగాణ స్పీకర్ గారు, కార్నోకార్పస్ ట్రీస్ దానివల్ల ప్రాబ్లం ఉండదు, పిట్ట కూడా దాని మీద వాలదు. ఎస్, అక్షరాల సత్యం మీరు అన్నది. కానీ దానివల్ల లాభం ఏంటి? మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆపిన్రు. ఆ స్టేట్మెంట్ కొద్దిగా ఫ్లో చేసి గ్రౌండ్ లెవెల్ వరకు కనుక మీరు తీసుకెళ్తే కార్నోకార్పస్ కాదు ఇంకా వందల మొక్కలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అక్కడ దెబ్బతింటున్నాయి కాబట్టి వీడికి దగ్గు ఆస్తమా వస్తుందంటే మళ్ళీ 30,000 ఖర్చు, దురదలు వచ్చిందంటే డర్మటాలజిస్ట్ దగ్గర ఖర్చు, మళ్ళీ మీకు సైనసైటిస్ అంటే ఆపరేషన్. అంటే దీని మీరు ఏ బటన్ అయితే ఒత్తిండ్రో అది కరెక్టే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి లాస్ట్ వరకు. సో ఆరోగ్య విషయం గురించి చాలా సంతోషమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి, అడ్వాన్స్మెంట్ కూడా వస్తున్నాయి. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలని దృష్టిలో పెట్టుకొని కనుక ఒక 2 అడుగులు మనం ముందరికేస్తే ఖచ్చితంగా కామన్ మ్యాన్కి ఉపయోగపడుతుందనే విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.